ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయిందని, ఎక్కడ చిన్న సమస్యను కూడా పరిష్కరించిన దాఖలాలు లేవని ఏపీపీటీడీ జాయింట్ యాక్షన్ కమిటీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా గురువారం ఏలూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, సూపర్వైజర్లు కార్మికుల పట్ల దురుసు ప్రవర్తన మానుకోవాలని, అలాగే బస్సుల్లో కనీస సౌకర్యాలు లేకుండా నడుపుతున్నామని, కండిషన్ లేని ఆర్టీసీ బస్సులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పిఎస్ రావు, డి ఆంజనేయులు, టీకే రావు తదితరులు పాల్గొన్నారు. రంగాపురం BHL హైటెక్ సర్వీస్ కి ప్యాసింజర్ టీమ్ ఇచ్చి నా పేరు వై శ్రీనివాస్, ఏలూరు డిపో కండక్టర్ని, ఎంప్లాయీస్ కమిటీ మెంబర్ని. ఏలూరు డిపోకి ప్రస్తుతం ఉన్న డిపో మేనేజర్ గారు వచ్చిన కానించి గత 2.5 సంవత్సరాలు బట్టి ఆయన గారి ప్రవర్తన అదేవిధంగా ఉంది. విడివిడిగా జేఏసీగా చాలా పర్యాయాలు మార్చుకోమని చెప్పాం, అయినా సరే మార్చుకోకుండా ప్రజెంట్ నిన్న మొన్న కూడా ఆయన గారు కార్మికుల పట్ల దురుసు ప్రవర్తిస్తున్నారు. దానివల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు లేదని చెప్పి నెత్తి నోరు పట్టుకున్న డైనింగ్ రూమ్ ఉండదు, తాగే వాటర్ ఉండదు, ఎన్నిసార్లు చెప్పినా వాటి గురించి పట్టించుకోరు. అదేవిధంగా సాగుకి, పెళ్లికి, పబ్బానికి కూడా లీవ్లు ఉండని పరిస్థితి. లీవ్ అడిగితే చార్ట్ బుకింగ్ టీఏ గారిని అడగమంటారు, టీఏ గారి దగ్గర నుంచి సీఏ గారి దగ్గరికి వెళ్ళమంటారు, సీఏ గారి దగ్గర నుంచి డిఎం గారి దగ్గరికి వెళ్ళమంటారు. ఎవరో సమాధానం ఎవరో. అలాగా వెహికల్ కండిషన్ అధ్వానంగా ఉందని చెప్పి పదే చెప్పినా ఈ రోజు కూడా వెహికల్ కండిషన్ అదే విధంగా ఉంది. అదే వెహికల్ కండిషన్ గంటన్నర లేట్ సప్లై చేసిన వెహికల్ ఫెయిల్యూర్ అయినా సరే మాకు అటాల్మెంట్ చేయాలనే రూల్ పెట్టుకున్న వారికి మాకు మధ్య ఒప్పందం ఉన్నా సరే చేయకుండా కార్మికులు బలవంతంగా ఎక్కువ కిలోమీటర్లు తిప్పుతున్నారు. ఈ విధంగా ఏలూరు డిపోలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి ఏలూరు డిపోలో ఉన్న NMU ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ ఏర్పడి ఈరోజు ఎర్ర బ్యాడ్జీలతో డ్యూటీలకు వెళ్ళాం. అలాగే ఈరోజు K2 మీటింగ్ నిర్వహించుకున్నాం. మా ఏలూరు డిపోలో కార్మికుల యొక్క సమస్యలు అన్ని తీరే వరకు రోజువారీ ఈ కార్యక్రమం ఉంటుంది. మేనేజ్మెంట్ దిగి రాకపోతే పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి